గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖత్. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫోక్సో కేసు నమోదైంది. బాలికతో కలిసి తిరిగినట్టు బండి భగీరథ్ అంగీకరించాడు. ఫోక్సో కేసును నీరుగార్చేందుకు బండి భగీరథ్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే బాలికను యువతిగా ఎఫ్ఐఆర్లో పేర్కొని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి రేవంత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికార దుర్వినియోగంతో కేసును తారుమారు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడిపై ఫోక్సో కేసు నమోదవడంపై జాతీయ మీడియా విస్తృతంగా కవరేజ్ ఇస్తుంటే తెలుగు మీడియా మాత్రం కళ్లకు గంతలు కట్టుకుంది. మైనర్పై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫోక్సో కేసు నమోదైతే తెలుగు మీడియా కనీసం కవర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడిచే ఛానళ్లు బండి సంజయ్ కుమారుడి వార్తను కవర్ చేసేందుకు సాహసం చేయట్లేదు. తన మిత్రుడి కోసం ఒకవైపు పోలీసులతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే రేవంత్ పై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి బండి సంజయ్ డైవర్షన్ గేమ్స్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడేందుకు రేవంత్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రేవంత్, బండి సంజయ్ల మధ్య ఉన్న రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు నమోదు కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మనమంతా ఎలాంటి భయానక, అమానుష పరిస్థితుల్లోకి జీవిస్తున్నామని కేటీఆర్ ప్రశ్నించారు. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడానికి 3 నెలలకు పైగా ఎందుకు పోరాడాలన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని ఎందుకు నేరస్తుల్లా వేధిస్తున్నారని నిలదీశారు. ప్రతి ఇతర ఫోక్సో కేసుల్లో ఎలా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారో అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఎందుకు కేసు నమోదు చేసి విచారణ చేయడం లేదన్నారు. ఆ మైనర్ బాలిక ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ఇక 3 నెలలుగా న్యాయం కోసము తిరుగుతున్నా ఇప్పుడు ఆమెపైనే అపవాదాలు వేస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. పుత్రరత్నం చేసిన నిర్వాకంతో బండి సంజయ్కు జలక్కిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. నేటి తెలంగాణ పర్యటనకు బండి సంజయ్ను ఆహ్వానించలేదు కేంద్ర ప్రభుత్వం. మోదీ పర్యటనకు సంబంధించిన ఇన్విటేషన్లోనూ బండి సంజయ్ పేరును తొలగించారు. కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ బాధ్యత గల పదవిలో ఉండి బండి సంజయ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై బీజేపీ నాయకులు కూడా నోరు మెదపడం లేదు. మరోవైపు ఈ అంశంపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తుండటంతో బండి సంజయ్ను పర్యటన నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కొడుకైనా ఇంకెవరైనా సరే అందరికీ చట్టం సమానమేనన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాధితురాలు మైనర్ కాబట్టి ఫోక్సో కేసు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు సబితా. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదు చేయడానికి ఎందుకంత ఆలస్యం చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 17 సంవత్సరాల బాలికకు బండి సంజయ్ కొడుకు భయపడతాడని, ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బలవంతంగా మద్యం తాగించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోందని అన్నారు. ఇక కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరికీ కనీసం అవగాహన లేదని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు పొంతన లేకుండా మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండుటెండల్లో కూడా మేడిగడ్డలో 6,400 క్యూసెక్కుల నీళ్లు పారుతున్నాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంతటి అద్భుత ప్రాజెక్టుకు 30 నెలలుగా మరమ్మతులు కూడా చేయలేకపోయిందని కాంగ్రెస్ సర్కార్ను విమర్శించారు. మేడిగడ్డ మరమ్మతు చేసే కేసీఆర్ కు పేరొస్తుందని తుమ్మిడిహట్టి అంశం తెస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్ రావు. నిర్బంధాలు అణచివేతల మధ్య కరీంనగర్ బంద్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ గూండాల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఇక నగరంలో వ్యాపార వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రాష్ట్రంలో క్రైమ్ను కంట్రోల్ చేయకుండా ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తుందని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్. కాంగ్రెస్ పెట్టిన అక్రమ కేసుల నుంచి కృషాంక్కు నిర్మల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులు ఎన్ని పెట్టినా ప్రజా సమస్యల పట్ల ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు కృషాంక్. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రక్తమోడుతున్నాయి. నియంత్రించాల్సిన పోలీసులు రాజకీయ వేధింపులో పావులుగా మారి అక్రమ కేసులు మెడకు చుట్టే పనిలో తలమునకలై ఉన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద నిఘా పెట్టి ల్యాండ్ ఆర్డర్స్ ను గాలికొదిలేశారు. రాష్ట్రంలో భయంకరమైన నేరాలు 172% పెరిగాయి. జాతీయ సగటు రేటు కన్నా తెలంగాణలోనే నేరాలు అధికమని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక స్పష్టం చేసింది. ఢిల్లీకి డబ్బు సంచులు మోస్తారు కానీ రైతులకు మాత్రం గన్నీ సంచులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. 69 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక్క కల్లాన్నైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ వద్ద ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం, రైస్ మిల్లర్ల దోపిడీపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఆయన క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల పక్షాన నిలదీశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై వరి ధాన్యం పోసి తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో క్వింటాకు 7-8 కిలోల తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదానికి దిగారు అన్నదాతలు. యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులను కాంగ్రెస్ సర్కారు గోసిపెడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 30 నుంచి 40 రోజుల్లో కల్లాల్లో మొక్కజొన్న ఆరబోసి కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కాంటాలు అయితే లారీలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాఖాలోనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. జైపూర్ మండలం ఇందారం వద్ద రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఇందారం వద్ద ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనవని అడిగితే సర్పంచ్ ఫయాజ్ బూతులు తిడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేల్ గ్రామం నారాయణపురం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అకాల వర్షాలు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో రైతుల పాలిట శాపంగా మారాయి. విస్తారంగా పంటలు పండినా కొనుగోలు చేసే దిక్కులేక రైతులు గోసపడుతున్నారు. దీనికి తోడు కల్లాల్లో, మార్కెట్ యార్డ్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రింబవలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని కావలి కాస్తున్నారు. ఇంత చేసిన అకాల వర్షాలతో పంట తడిసి నష్టపోతున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సుంఖే రవిశంకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ధాన్యం పేరుకుపోవడంతో అన్నదాత ఆగమవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని రవిశంకర్ హెచ్చరించారు. గచ్చిబౌలి పిఎస్ పరిధి కొత్తగూడలో ఎస్ఎల్ఎన్టీ సమీపంలో కారు దగ్ధమైంది. బంజారాహిల్స్ నుండి కొత్తగూడ వైపు వెళ్తున్న కారులో నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. అది గమనించిన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపి కిందకి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివాసముంటున్న హైదరాబాద్కు చెందిన వీణా అనే మహిళ మృతి చెందారు. ఓ కార్యక్రమం నిమిత్తం ఫ్లోరిడా వెళ్లగా స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఇక ఈ ఘటనతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ న్యూ శివపురి కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీణ భౌతికాయాన్ని త్వరలోనే ఇండియాకు రప్పించేందుకు పూర్తి సహకారం అందిస్తారని హామీనిచ్చారు. తరగతి గదిలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాల డెమో ఇస్తూ ఆంగ్ల ఉపాధ్యాయుడు జయరాజు కుప్పకూలారు. ఖమ్మం మమతా రోడ్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జయరాజు స్వస్థలం ఖమ్మం జిల్లాలోని మదిరా. నగరంలోని వనస్థలిపురం చింతల్కుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కా చెల్లెలను కారు ఢీకొట్టడంతో అంజలి మృతి చెందగా ఆమె సోదరి పూజితకు తీవ్రంగా గాయాలయ్యాయి. సోదరి పూజితను అంజలి ఇంజనీరింగ్ పరీక్షకు తీసుకెళ్లింది. పరీక్ష అనంతరం విజయవాడ హైవే సర్వీస్ రోడ్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా వారిద్దరినీ కారు ఢీకొట్టింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన పూజితను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా మద్దూరు మండలం రేణివట్ల గ్రామ శివాల్లో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందారు. వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాంగాన్ని తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు గ్రామానికి చెందిన కావలి రాములుగా గుర్తించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణ శివార్లో గంజాయి తరలిస్తున్న ఎండీ యాస్మిన్, కొత్తూరి సిద్ధార్థ అనే 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మహారాష్ట్రలోని నాందేడు నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ వడ్డెర కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 62 వాహనాలు, 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ చెప్పొద్దని సీఐ అన్నారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ప్రజలను ఉద్దేశించి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీకి అభివృద్ధికి కమిషనర్ల బదిలీ గండం పట్టుకుంది. 8 ఏళ్లలో 14 మంది కమిషనర్లు మారారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టే బదిలీ కావడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి కుంటుపడుతోంది. పారిశుద్ధ్యం అంతంత మాత్రంగానే తయారైంది. ఇక ప్రగతి ప్రణాళిక లేకుండా పోయింది. అసలు వైరాలో కమిషనర్లు ఎందుకు బదిలీ అవుతున్నారు? జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరికలు కొనసాగుతున్నాయి. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మండలంలోని బండలింగాపూర్ గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు చేసుకోవాలి, ఆంధ్రలో చేయాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలని నిరుద్యోగులు సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా మే 20న ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు ఆవేదన సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇక హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులపై నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా రెండో దశ పనులు కాగితాలకే పరిమితమైంది. ఢిల్లీ పర్యటనలు చేయడం తప్ప రాష్ట్రానికి మెట్రో రైలు అనుమతులు, నిధులు తేవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. భుజంపై చేయేసినట్టు కనబడుతూనే వెన్నుపోటు పడడం కాంగ్రెస్ నైజం. అవకాశం దొరికితే వారిని అధికారానికి దూరం చేయడం, ఓడిన చోట సహచరులకు చెయ్యిచ్చి మిత్రదోహానికి పాల్పడడం కాంగ్రెస్ అనుసరిస్తున్న కుటిల నీతి. తమిళనాడులో తాజా పరిణామాలతో ఇది మరోసారి సుస్పష్టమైంది. అఖిలేష్, తేజస్వి, ఉద్ధవ్, కేజ్రీవాల్ ఇప్పటికే కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు బాధితులుగా మిగిలిపోగా ఇప్పుడు మమతా, స్టాలిన్లకు తత్వం బోధపడుతున్నది. ఇక మదర్స్ డే సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఢిల్లీకి చెందిన ఎలైట్ మార్క్ కంపెనీ. మూడు రోజుల సెలవులతో పాటు 10,000 నగదును బోనస్గా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ సీఈఓ ఇది ప్రకటించారు. అయితే ఆ డబ్బుతో పేరెంట్స్ను టూర్స్కు తీసుకెళ్లమని చెప్తున్నారు. తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. వారికున్న చిన్న ఆశలు తీర్చే సమయం వచ్చిందన్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కు వరుసగా 4వ విజయం లభించింది. రాజస్థాన్ను జీటీ 77 పరుగుల తేడాతో చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం ఛేదనను దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. ఆదివారం సెలవు దినం కావడంతో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెట్ల మధ్య పోటీ ఉండనుంది. ఇక సాయంత్రం 7:30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. తమిళనాడులో విజయ్ సర్కార్ కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్తో భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న పార్టీల నేతలతో వెళ్లి గవర్నర్ను కలిశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. 55 ఏళ్ల సువేందు అధికారి బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఎంసీ కోటను బద్దలు కొట్టి తన రాజకీయ గురువు మమతాపై ఘన విజయం సాధించిన ఆయన పాలనా పగ్గాలు అందుకున్నారు. కోల్కతాలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారత రక్షణ దళాలకు కొత్త బాస్ ఖరారయ్యారు. నూతన త్రివిధ దళాధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుతం సిడిఎస్ అనిల్ చౌహాన్ పదవి విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో రాజా సుబ్రమణికి బాధ్యతలు అప్పగించింది రక్షణ శాఖ. దీంతో పాటు ఆయనను మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ గా వైస్ అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్ ను నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అడ్మైరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 31న రిటైర్డ్ కానున్నారు. అదే రోజున ప్రెసిడెంట్ ముంబైలో పశ్చిమ నావికా దళ కమాండర్ గా ఉన్న కృష్ణ స్వామినాథన్ నౌకాదళ పగ్గాలను అందుకోనున్నారు. ఇక ఆయన 2028 డిసెంబర్ 31 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. భారతీయ రైల్వే గత 40 ఏళ్లుగా అమలు చేస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్స్ కి త్వరలో గుడ్ బై చెప్పనుంది. ఆగస్టు నుంచి ఆధునిక సాంకేతికతో రూపొందించిన అప్గ్రేడ్ రిజర్వేషన్ విధానానికి మారుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక ఈ మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. భారత్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతిరోజు 546 మందికి పైగా ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2024లో ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.99 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. ఇక 2023తో పోలిస్తే మరణాల సంఖ్య 0.79% పెరిగిందని పేర్కొంది. ఇక 2025లో ప్రమాదాల సంఖ్య మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుపై వస్తున్న వార్తలు సామాన్యులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయంగా ఆకాశం అంటుతున్న పొడి చెమరు ధరలతో దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలు రావచ్చని తెలుస్తోంది. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తలతో పెరిగిన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 4 నుండి 5 వరకు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు కేంద్రాన్ని కోరుతున్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య 3 రోజుల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ సీజ్ ఫైర్ డీల్కు ఇరు దేశాలు అంగీకరించాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సుదీర్ఘ యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం అన్నారు. ఇక ఈ డీల్లో భాగంగా కీవ్, మాస్కోలు 1000 మంది చొప్పున యుద్ధ ఖైదీలను పరస్పరం బదిలీ చేసుకుంటాయని తెలిపారు. కాగా రష్యా, యుక్రెయిన్లు విక్టరీ డేను సెలబ్రేట్ చేసుకుంటాయన్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై విజయానికి ప్రతీకగా దీన్ని జరుపుకుంటున్నారన్నారు. బాలీవుడ్ క్లాసిక్ అమీర్ ఖాన్ లగాన్ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఇప్పటికే అభిమానులున్నారు. దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకుల మన్ననలందుకున్న ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఈ దిగ్గజ దర్శకుడు ఇన్నాళ్లకు మళ్లీ అమీర్ ఖాన్తో సినిమా చేయనున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈసారి కూడా క్రికెట్ నేపథ్య కథతోనే సినిమా చేయనున్నట్లు సమాచారం. అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణభాలి, రౌడీ జనార్దన చిత్రాలతో పాటు హాయ్ నాన్న, ఫేమ్, శౌర్యం దర్శకత్వంలో మైథలాజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రణభాలి, రౌడీ జనార్దన సినిమాల తాలూకు స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. రాహుల్ సాంస్కృతయ్యన్ దర్శకత్వం వహిస్తున్న రణభాలి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది వాటి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.